ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో వనజ గారు. హలో అండి. వనజ గారు, సాధారణంగా మనం పిల్లల్ని తిడుతూ ఉంటాం. ఆ. మంచం మీద కూర్చోవద్దు, మంచం మీద తినొద్దు, మంచం మీద చదువుకోవద్దు అని. కానీ పిల్లలు ఏం చేస్తారు, అన్ని పనులు పడుకోవటంతో పాటు అన్ని దాని మీదే చేసేస్తారు. పిల్లలు ఎందుకంటే పాపం పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు ఈ మధ్య. అవును అవును. ఏమవుతుందండి అంటే మంచాన్ని ఎంతవరకు ఉపయోగించాలి? అంటే మంచం అన్నది అంటే కొన్ని పురాణాలు అవి చదివితే అశౌచం అంటాం కదా, అది. సో మనం వెళ్ళి మంచము పడుకొని లేసాము అంటే అది మనం ఆల్మోస్ట్ ఏంటంటే మనం పడుకున్న తర్వాత మన ఆలోచనలు అవన్నీ అక్కడే అన్నమాట, అక్కడే వదిలేయాలి అవన్నీ. మన ఒంటి నుంచి వచ్చే స్వెట్ దగ్గర నుంచి ఆ మంచం అన్ని ఓకే టాక్సిన్స్ అవన్నీ అక్కడే ఉంటాయి ఆ మంచం. సో ఆ మంచాన్ని ఓన్లీ రెస్ట్ వరకే అంటే వెళ్ళి పడుకోవడానికి వరకే పరిమితం మనకి. కానీ ఈ మధ్య కాలంలో అయిపోతుంది ఏంటంటే బెడ్రూమ్ని ఒక ఫ్యాన్సీగా చేసి అందులో ఒక సోఫా, ఒక కాఫీ కార్నర్ అట్లా అన్నీ చేసినప్పుడు మనకి 100% దరిద్రమే చుట్టుకుంటుంది. ఓకే, ఎందుకంటే దాని మీద కూర్చొని అన్నం తింటున్నాం. ఆ అన్నం తిన్నప్పుడు రకరకాల వాస్తు దోషాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం అశౌచం దగ్గర కూర్చొని మనం ఎక్కడైనా ఒక బ్యాడ్ ప్లేస్లో కూర్చొని అన్నం తినగలుగుతామా? సో తినలేం. కాబట్టి ఇది కూడా అంతే, బ్యాడ్ ప్లేస్లో కూర్చొని ఎవరు తింటారండి? మామూలుగా చూస్తే మనం హాస్పిటల్స్కి వెళ్తాం కదా, పేషెంట్స్ ఒక్కళ్ళే అలా మంచం మీద కూర్చొని తింటారు. అందుకని ఏమవుతుందంటే మంచం మీద కూర్చొని తిన్నప్పుడు రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి సైంటిఫిక్ లాజిక్స్ ఇవేమీ లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను అడిగితే నా లాజికల్ నేను ఆలోచించింది ఏంటంటే, నెంబర్ 1 పాతకాలంలో మనకు డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ కానీ మంచాల కాన్సెప్ట్ ఇవంతా ఏది లేదు యాక్చువల్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచాలు ఉండేవేమో, కొన్ని రోజుల తర్వాత పందిరి మంచాలు అని అవన్నీ ఇవన్నీ వచ్చేసినాయి. మనకి డైనింగ్ టేబుల్ కాన్సెప్టే లేదు అక్కడ, అందరు కింద కూర్చొని తినే పని. ఆ కింద కూర్చొని తిన్నప్పుడు ఏమయ్యేదంటే మనకి ప్రాపర్గా డైజెషన్ అదంతా చక్కగా అయిపోయేది, ఫ్లెక్సిబిలిటీ బాగుండేది. మనం ఒక్కొక్క ముద్దకి ఇలా వంగి లేస్తున్నప్పుడు ఈ ముద్రలు ఇవన్నీ బాగా వర్క్ చేసి డైజెషన్ అదంతా బాగా అయ్యేది. దాని తర్వాత మెల్లిమెల్లిగా డైనింగ్ టేబుల్ నాకేమనిపిస్తుంది అంటే, అఫ్కోర్స్ అందరం ఇప్పుడు డైనింగ్ టేబుల్ వాడుతున్నాము, అవకాశం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అట్లీస్ట్ కింద కూర్చొని తినడానికి ట్రై చేయొచ్చు. బట్ మంచం మీద కూర్చొని తింటే కూడా మనకి ఈక్వల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బెడ్రూమ్లో ఉన్న మీ ఆరా ఏదైతే ఉందో, మీరు బెడ్రూమ్లో కూర్చొని ఏ బిర్యానీ ఏదో తింటారు, ఏదో సంథింగ్ తినేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అందులోకి వెళ్ళగలుగుతారా? స్మెల్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ అవన్నీ పడిన తర్వాత కూడా మనకి దాని నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. మనం ఏంటంటే రెస్ట్ చేసుకునే రూమ్ అది కదా, పీస్ఫుల్గా వెళ్ళి పడుకునే రూమ్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అంటారు గుడ్ స్లీప్ ఈజ్ ఎనఫ్, గుడ్ స్లీప్ చాలా అవసరము. ఆ గుడ్ స్లీప్ ఏంటంటే, ఆ గుడ్ స్లీప్ మంచి నిద్ర కావాలంటే అందులో ఉన్న వాతావరణం అంతా అట్మాస్ఫియర్ కూడా చాలా పాజిటివ్గా అండ్ ప్లెజెంట్గా ఉండాలి. ఈ ఫుడ్ పార్టికల్స్ అవన్నీ పడినప్పుడు అక్కడ బొద్దింకలు రావడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అది వచ్చేస్తూ ఉంటుంది. సో ఎంగిలి బేసికలీ మనం ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా దాన్ని మనం చెడగొట్టేస్తున్నాం అనమాట. ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పని మాత్రమే చేసుకోగలిగితే మనకి మైండ్ బాగుంటుంది, ప్లస్ హెల్తీగా కూడా ఉండగలుగుతాం. అండ్ వాస్తు ప్రకారం కూడా అందుకే కదా బెడ్రూమ్ ఈ ప్లేస్లోనే ఉండాలి, ఆగ్నేయంలో మనకి కిచెన్ ఉండాలి, ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి. అందుకని ఏ ప్లేస్లో ఏ పనులు చేయాలో ఆ ప్లేస్లో ఆ పనులు చేస్తూ ఉంటేనే మన ఇల్లు ఎదుగుదల బాగుంటుంది. ఇంట్లో మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ, పిల్లలకు బ్లాకేజెస్ కానీ, ఆరోగ్య సమస్యలు అవన్నీ రాకుండా ఉంటాయి. దేర్ఫోర్ వాస్తు అందుకే ఉందన్నమాట. డైనింగ్ టేబుల్ ఎక్కడుందో ఆ ప్లేస్లో మాత్రమే వెళ్ళి కూర్చొని అన్నం తినాలి, అంతే. అట్లా తిన్నప్పుడు ఏంటంటే మనకి డెఫినెట్గా అంటే మనము బెడ్రూమ్లో అన్నాన్ని ఎప్పుడైతే తీసుకెళ్తామో మన అన్నపూర్ణదేవిని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టే కదా, అవమానించినట్టే అమ్మవారిని. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న బెస్ట్ కల్చర్ ఏంటి అంటే అన్నం ఎత్తుకుని తొక్కము, ఒక పేపర్ని తొక్కము, ఇవన్నీ చేయం కదా. మనం కింద అన్నం పడితే కాళ్ళకు దండం పెట్టుకుంటాం, చేత్తో నుంచి చేసి ఎక్కడో ఒక పక్కకేసేస్తాము. ఒకవేళ కింద సడన్గా మన చేతిలోంచి అన్నం జారిపోయినా చక్కగా దాన్ని ఎత్తేసి మనము ఏ చెట్టు మొదట్లోనో ఎక్కడో వేసేస్తూ ఉంటాం, లేకపోతే కుక్కకో పిలిచేసి వేసేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అవన్నీ మెల్లిమెల్లిగా మనం ఎక్కడో మైనస్ అయిపోతా వెళ్ళిపోతా ఉన్నాం, మర్చిపోతున్నాం, ఆ కల్చర్ మర్చిపోతున్నాము, అవన్నీ మర్చిపోతున్నాం. పేపర్లు తొక్కే వాళ్ళం కాదు మనం, ఎప్పుడైనా తొక్కే వాళ్ళమా? ఇప్పుడు కార్ సర్వీసింగ్ ఇచ్చి రాగానే కింద ఇన్ని పేపర్లు ఉంటాయి, మనసుకి కష్టం అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు ఇది తొక్కాలనిపిస్తుంది. ఎందుకంటే మనం అట్లాంటి వాల్యూస్తో పెరిగాం, అట్లాంటి కల్చర్ మనం చూసొచ్చాం. ఈ మధ్య జనరేషన్ పిల్లలకి తెలియట్లేదు అవన్నీ.
కాబట్టి ఎవరైతే ఆ కల్చర్, ఆ వాల్యూస్ అవన్నీ చూసారో, అవన్నీ తెలుసో ఇప్పుడున్న పిల్లలకి చెప్పాల్సింది. మనం అన్నాన్ని అన్నపూర్ణ దేవితోటి ఎందుకు పోలుస్తామో, పేపర్స్ అంటే సరస్వతి అమ్మవారు, అన్నిటిని ఒక్కొక్క దేవతకి రిలేట్ చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే అన్నాన్ని తీసుకెళ్లి బెడ్రూమ్లో కూర్చొని ఒక ఆ శౌచం దగ్గర కూర్చొని తింటే అమ్మవారు ఆగ్రహిస్తుంది, అనుగ్రహించదు. కాబట్టి మనకి సో సింపుల్గా మనకి సైంటిఫిక్ రీజన్స్ వాటికి వెళ్ళక్కర్లేదు. కొన్ని విషయాలలో మనం సైంటిఫిక్ రీజన్స్కి వెళ్ళక్కర్లేదండి, ఎందుకంటే దీనికి వ్యాలిడేషన్ అక్కర్లా. మనం ఆ వాల్యూస్ తోటి, ఆ కల్చర్తో పెరిగాం కాబట్టి, భగవంతుడిని నమ్ముతాం కాబట్టి, మనం ఎట్లా ఉంటే మనకి ఎదుగుదల బాగుంటుంది, ఎట్లా ఉంటే మనము భగవంతుని మర్యాద పూర్వకంగా చూసినట్టు ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించి కొన్నిటికి వ్యాలిడేషన్స్, రీజన్స్ లేకుండా చేయకూడదు అంటే చేయకూడదని బయటకు వచ్చేయాలి మనం, అంతే. తర్వాత మంచి గారు తినటం గురించి మాట్లాడుకున్నాం. దీంతో పాటు చదువుకోవటం కూడా బెడ్ మీదే పిల్లలు చేస్తూ ఉంటారు. హోంవర్క్స్ రాసుకోవటం, అక్కడే కూర్చొని చదువుకోవటం, దాని మీదే ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవటం. అయితే ఈ మధ్య ఏంటంటే పిల్లలకి చాలా కంఫర్ట్, మనము ఇది ఏమనేవాళ్ళంటే స్ట్రైట్ గా కూర్చో అని చెప్పేవాళ్ళు. వెన్ను స్ట్రైట్ గా పెట్టు, స్పైన్ స్ట్రైట్ పెట్టి కూర్చొని చదువు అనేవాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి, అంతే కదా. కానీ ఈ మధ్య ఏంటంటే పిల్లలకి రిలాక్స్ మోడ్ లో వెళ్ళిపోతూ ఉన్నారు. సో నేను ఇందాక ఎలాగైతే చెప్పాను అన్నపూర్ణదేవిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు, సేమ్ థింగ్ మనం చదువుని ఎప్పుడైతే మంచానికి ఎక్కిస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదువు మన బుర్రకెక్కదు, ఫెయిల్యూర్స్, బ్లాకేజెస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ సరస్వతి అమ్మవారిని మనం అవమానించినట్టే. కాబట్టి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఏంటంటే కంఫర్ట్ జోన్ ఇవ్వాలనే ఆలోచన. ఏసీ ఉంటే పిల్లలకి మంచం ఉండాలి, పరుపు ఉండాలి, దాని మీద కూర్చొని చదవాలా, మెత్తగా కూర్చోాలి. అక్కడ కష్టాన్ని మనము అన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వకుంటూ వచ్చేస్తున్నామండి. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే అన్ని రకాల కంఫర్ట్స్ ఇస్తాం. పిల్లలు కూర్చొని చదవాలంటే వాళ్ళకి టేబుల్ ఇస్తాం, వాళ్ళకి ఏసీ ఇస్తాము, వాళ్ళకి అన్ని రకాల కంఫర్ట్స్ ఇస్తాము. ఓకే, సో స్టడీ టేబుల్, ఎన్ని కంఫర్ట్స్ వాళ్ళకి కదా. కాబట్టి పిల్లలు చదవాలి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఆసనం ఉంటుంది, ఒక్కొక్క ముద్ర ఉంటుంది. మనము కింద కూర్చొని స్పైన్ స్ట్రైట్ పెట్టి చదివినప్పుడు, ఇట్లా తల కిందకి పెట్టి చదివినప్పుడు ఇవన్నీ ఆసనాలు, ఇవన్నీ మన బ్రెయిన్లో మెమరీ ఏవైతే ఉంటుందో ఆ మెమరీని ఎన్హాన్స్ చేయడానికి ఇవన్నీ వర్క్ చేస్తాయి. మంచం మీద కూర్చున్నప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ నిద్ర వస్తుంది. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ మనకి హ్యాపీగా ఏసీ ఉంది, రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది. రిలాక్స్డ్ మోడ్లో పిల్లలకి ఆ పట్టుదల అన్నది పెరగదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. కాబట్టి పిల్లల్ని చదివే ఏరియా ఏదైతే ఉందో చక్కగా కిందైనా పర్వాలేదు, కింద అయినా ఒక పీస్ఫుల్ కార్నర్లో టీవీలు ఇవన్నీ చెప్పాలంటే చాలా అండి. ఈ మధ్య మనం చాలా చాలా చేసేసాం. అఫ్ కోర్స్ పిల్లలు ఇంటెలిజెంట్ గానే ఉన్నారు ఈ మధ్య. చదువు కంటే అంటే స్కూల్ స్టడీస్ కంటే కూడా బయట తెలివితేటలు అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అవి తెలివితేటలు అనుకోకూడదు మనం. సో పిల్లల బ్రెయిన్ షార్ప్ కావాలి. ఈ మధ్య కాలంలో వచ్చే డిప్రెషన్స్ ఇవన్నీ ఎందుకంటే మనం ఫస్ట్ ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు చేసేసి పిల్లల్ని ఇప్పుడు ఇట్లా అలవాటు చేసి రేపొద్దున మీరు కింద కూర్చొని చదవండి అంటే చదవరు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చిన్నగా అనమాట ఇవన్నీ హెల్తీగా కూడా, హెల్త్ పరంగా చూసుకున్నా ఇప్పుడు మనము స్పిరిచువల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిన్నగా డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం, ఎందుకు ఏంటి అనేసి. కాబట్టి హెల్త్ పరంగా చూసుకున్న మైండ్ బాగుండాలి, పిల్లలకి మెమరీ షార్ప్గా ఉండాలన్నా కానీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ మనకి. నార్మల్గా చూస్తే మీరు బెడ్రూమ్స్ అంటున్నాం, చాలామంది అండి మన పేరెంట్స్ అండి వాళ్ళు ఇంకొకరి బెడ్రూమ్లోకి అడుగు కూడా పెట్టరు అసలు. అవునండి, వాళ్ళు ఓన్లీ హాల్ వరకే పరిమితం. ఎవరైనా ఇంటికి వెళ్తే హాల్లోనే కూర్చుంటారు అంతే. ఒకవేళ బెడ్రూమ్ లోకి వెళ్లాల్సి వస్తే మంచం మీద కూర్చోరు, పక్కన చైర్ వేసుకొని కూర్చుంటారండి. ఇప్పుడు ఈ మధ్య ఆ ఫీల్ కదా, మీరు ఫీల్ అవుతారండి. నేను వెళ్ళను ఎవరింటికి వెళ్ళినా మంచం మీద అసలు కూర్చొని, ఎవరింటికి వెళ్ళినా మంచం అంతేనా. మనం అందరం సేమ్ స్కూల్, వేరే చైర్ వేసుకుని పక్కన కూర్చుంటాం కానీ ఎందుకు కూర్చోలేమండి మనం ఎవరన్నా. అంతే, మనం అట్లాంటి దాంట్లో పెరిగాం కాబట్టి. ఈవెన్ మన పేరెంట్స్ అయితే బెడ్రూమ్ లో కూడా అడుగు పెట్టారు, వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మా బెడ్రూమ్ లోకి మా పేరెంట్స్ వచ్చినా లోపలికి వాళ్ళు ఒకవేళ వచ్చినా రావాల్సి వచ్చినా చైర్ వేసుకొని కూర్చుంటారు అక్కడ, లేకపోతే నించోనే ఉంటారు. మనం లేవాల్సింది తప్పిస్తే వాళ్ళు అస్సలు కూర్చోమన్నా కూర్చోరు అంతే. అదంతే, అది ఒకటి హైజీన్, ఒకటి మర్యాద, అవతల వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్, ఒకటి మన హైజీన్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఓకే. అట్లానే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరైనా పిలవగానే వెళ్ళిపోయి వాళ్ళ మంచం ఎక్కేసి తొక్కేసి అట్లాంటివన్నీ చేయకుండా ఇప్పుడు మా పిల్లలకన్నా చెప్తాం, ఎవరింటికైనా వెళ్తే ఎక్కడ పడితే అక్కడ అట్లా కూర్చోవద్దు, హాల్లో వెళ్ళి కూర్చోండి, ప్రిఫరబుల్ ఏదైనా ఒక చైర్ లాక్కొని కూర్చోండి. ఇవన్నీ మర్యాద పూర్వకంగా చేసే పనులు కాబట్టి చేయవచ్చు అవన్నీ. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే అండి.